హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం అఖండ 2 టీజర్ కి రియాక్ట్ అవబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎవర్రా మీరంతా టీం నుండి అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ నుండి మన బాలయ్య గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. So let's dive into the video. Woo! Quality. Yay! Yay! Wow. Woo! నా చూపుడు అనుమతి లేనిదా ఎముడైనా కన్నెత్తి చూడడు. Yay! అమాయకుల ప్రాణాలు చేస్తావా? Yay! Re. వేదం చదివిన శరభం యుద్ధానికి Yay! దిగింది. యై ది అసలు రుచి. నిజంగా చెప్తున్నా, బాలయ్య బోయ కాంబోలోనే ఆ సినిమా కొంచెం బిలీవబుల్ ఉంటది. వేరే ఎవ్వరు చేసినా సెట్ కాదురా. ఆ ఎలివేషన్లకి ఆ లాజిక్ లేకపోయినా, సైన్స్ లేకపోయినా, ఏది లేకపోయినా బాలయ్య బోయ ఈ ఇద్దరు కాంబినేషన్ లో అది బాగుంటది. అది ఎట్లున్నా కూడా ఇప్పుడు మూడో ఎలిమెంట్ యాడ్ అయింది ఆ కాంబినేషన్ కి, ఎస్ఎస్ తమన్. అదే Yes. బోనస్ ముగ్గురు. మరి మనం ఆ కండల్ని చూసినాం కదా ఫస్ట్ దాంట్లో ఏ లెవెల్ ఉండేను. ఖండాలు అయితే క్రేజీ ఉంటది బీజిఎం. నాకు టీజర్లో ఏం నచ్చిందంటే ఈ క్వాలిటీ ఉంది మంచిగా, అది నచ్చింది నాకు. ఏమైతుందంటే ఇవాళ రేపు కొంచెం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంకా ఫోర్గ్రౌండ్ మ్యాచ్ అవుతలే గ్రీన్ స్క్రీన్ మీద. ఇది జర బాగా బ్లెండ్ చేసారు, మంచిగా ఉంది, డీసెంట్ గా బానే ఉంది. విఎఫ్ఎక్స్ అంటే ఒక రేంజ్ లో అని కాదు, బట్ ఈ కంటెంట్ కి కావాల్సినట్టు ఉంది. కరెక్ట్. మనకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ విఎఫ్ఎక్స్ మీద లేదు ఈ మూవీలో. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉన్నది యాక్షన్, బీజిఎం, అంతే. ఎలివేషన్ లో అవి ఉంటే చాలు. అంటే ఒక డీమెన్ క్యారెక్టర్, ఈవిల్ క్యారెక్టర్ చూపించారు కదా, సో ఏమన్నా అప్గ్రేడ్ అయ్యి ఉండొచ్చు స్క్రిప్ట్ అని నేను అనుకుంటున్నాను అంతే. కొంచెం విఎఫ్ఎక్స్ అంటే ఇక అది కూడా ఉంటే బోనస్ ఏం కాదు. లాస్ట్ అఖండ మూవీలో ఎట్లుంటది, శివుంది ఒక షార్ట్ అవునవును. అసలు క్రేజీ ఉంటది. అదైతే వావ్. ఆ ఒక్క షాట్ అసలు నెక్స్ట్ లెవెల్ హై ఇస్తుంది. అలాంటి షాట్ ఇందులో పడితే ఇక అంతే. ఇక థియేటర్ లో చూడాల్సిన సీన్ అది. అఖండ 1 ఎట్లుండే అంటే ఒక ఏతిస్ట్ కూడా దేవుని మీద నమ్మకం వచ్చేస్తుంది కొన్ని సీన్లు చూస్తే, బాలయ్య చెప్పే డైలాగ్లు ఉంటాయి, అట్లుంటది. ఆ లెవెల్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఇందులో మెయిన్ సర్ప్రైజ్ ఒకటి ఉంది. మధ్యలో ఒక కళ్ళు చూపించారు, చూసినావా? ఐ గెస్ ఇట్స్ ఆది పినిశెట్టి. యాక్చువల్లీ ఆది పినిశెట్టిని ట్యాగ్ చేసారు వీళ్ళు. నాకు తెలిసి ఆది పినిశెట్టి విలన్ రోల్ ప్లే చేస్తుంది అనుకుంటున్నా. లుక్ ఆయనదే. అంటే ఎప్పుడైనా రెగ్యులర్ గా విలన్ ఉంటాడు కదా, ఈసారి కొంచెం డెవిల్ ఉన్నట్టు చూపిస్తురేమో. స్టోరీ కొంచెం అప్గ్రేడ్ అయింది. అక్కడ 2 కదా, అక్కడ 1 లోనే అట్లుండే కొంచెం బాబా, ఫేక్ బాబా లెక్క ఉండే ఒకడు. ఈసారి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయారు, ఒక డెవిల్ డీమన్ లెక్క దుష్ట శక్తిని అర్థం చేసే అఖండ వస్తుండు మళ్ళా అన్నట్టు. అండ్ లొకేషన్ కూడా కైలాసం లాగా చూపించారు. బట్ నాకెందుకో ఈసారి మ్యూజిక్ అంత హై అనిపించలే. లాస్ట్ టైం ఫస్ట్ పార్ట్ ఇచ్చిన హై అసలు ఈ టీజర్ లో నాకు ఎక్కడ రాలే హై. మేబీ థియేటర్ లో రావచ్చు, చెప్పలేము. టీజర్ వరకు అయితే అఖండ తోటి మ్యూజిక్ మీద మస్తు ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. అండ్ ఈ షార్ట్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. యాక్చువల్ త్రిశూలం తిప్పినప్పుడు బ్లడ్ వస్తుంటది, అంత బాగుంది, యాక్షన్ బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది. కానీ మన సీజీలో కొంచెం ఆ బ్లడ్ అనిమేషన్ కూడా చాలా బాగుంది, అది తిరగడం అంటే మన మెయిన్ బాలయ్య తోటి. కాకపోతే ఆ బ్లడ్ ఒకటే కొంచెం ఫేక్ ఉంది, అది మారిస్తే మంచిగా ఉంటుంది, కొంచెం హై క్వాలిటీ ఉంటే బాగుంటుంది. మెయిన్ గా మనకి అఖండలా గానీ బోయ బాలయ్య కాంబినేషన్ లో యాక్షన్ సీక్వెన్స్ ఎట్లాగో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయి. ఇందులో అయితే అవుట్ ఆఫ్ ద యూనివర్స్ ఉన్నాయి డైరెక్ట్. అంతే కదా. అంటే అది ఎట్లుంటది అంటే వీళ్ళు చేస్తే వావ్ ఉంటది, వేరే వాళ్ళు చేస్తే ఛీ ఛీ అన్నట్టు ఉంటది. అసలు ఎవ్వరికి సెట్ కాదు అది. లాజిక్ ఉండదు కానీ డెఫినెట్లీ ఓ మ్యాజిక్ అయితే క్రియేట్ చేస్తుంది అంతే. అండ్ మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది అంటే వేరే వాళ్ళు ఎవరు వేసిన బోయా కాంబినేషన్ లా బాగానే ఎక్స్ట్రాలా అన్నట్టు ఉంటది. కానీ వీళ్ళది అయితే అసలు బిలీవబుల్ ఉంటది, ఏం చేసినా కూడా.
నాకు ఈ టీజర్ లో మాత్రం సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, మళ్ళా యాక్షన్ కొరియోగ్రఫీ, అదే మళ్ళా 3D యానిమేషన్ బాగా చేసిరు. అవి నాకు ఇవన్నీ బాగా నచ్చినాయి. అండ్ క్యారెక్టర్ మేక్ ఓవర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఈ లుక్ అయితే ఏదైతే ఉందో అంటే బాలే అది లాంగ్ హెయిర్ కానీ లాంగ్ గడ్డం కానీ లుక్ బాగుంది, కానీ ఎందుకో ఆ గడ్డం ఫేక్ కనిపిస్తుంది బాగా. అండ్ కలర్ కూడా ఓన్లీ మీసాల వరకు పెట్టేది బ్లాక్ గా, మిగతా అంతా గ్రేగా పెట్టేసరికి ఎందుకో సెట్ కాలే అనిపిస్తుంది. కంప్లీట్ వైట్ పెట్టింటే మేబీ ఇంకా డేంజర్ గా అనిపిస్తుండే. ఆర్టిఫిషియల్ అనిపిస్తుందా కొంచెం? ఓన్లీ ఆ ఒక్క ఏరియా బ్లాక్ చేసేసరికి చూద్దాం. అంటే మనం డైలాగులు చెప్తుంటే బాగాలేదు, మనం మర్చిపోదాం, అట్లా జోన్ లోకి వెళ్ళిపోదాం, ఒక జోన్ లోకి చూడాలి. కానీ లుక్ అయితే క్రేజీ ఉంది, ఫుల్ లాంగ్ హెయిర్ లాంగ్ బియర్డ్ పెట్టి. సో సినిమా అయితే దసరాకు వస్తుంది, చూడాలి. మరి మన తమనన్న స్పీకర్లు పలగొడతాడా లేదా అన్నది థియేటర్లోనే చూడాలి. ఇప్పటి వరకు అయితే స్పీకర్లు బాగానే ఉన్నాయి, చూద్దాం. అదే. సో ఇది గైజ్ మేము అఖండ 2 టీజర్లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి.